అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మను చంపనేరక శరీరమునే చంపు మనుష్యులకు భయపడకుడి. ఇప్పుడు కష్టాలు ఏవైనా సరే శరీరంలో మనం అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఆత్మకొచ్చే కష్టం ఏంటంటే నిత్య నరకం. అది మనం శరీరములో అనుభవించేటువంటి కష్టాల కంటే అతి భయంకరమైన కష్టం ఏంటి అంటే ఆత్మ కష్టం. ఆత్మ నరకములో పడవేయబడినప్పుడు అక్కడ ఉండేటువంటి యాతన అగ్నిగుండం. అందుకే నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు అని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభువే చెప్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, నీవు ఆ ఆత్మకు వచ్చే కష్టానికి నువ్వు భయపడు. అంటే నీ ఆత్మ నరకంలో పడవేయబడినప్పుడు వచ్చే ఆ బాధ ఎలా ఉంటుందంటే, అది దాని నుంచి నువ్వు తప్పించుకోవడం ముఖ్యం. ఇప్పుడు శరీరంలో వచ్చేటువంటి కష్టాలు, శరీరంలో వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు, దీని నుంచి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. దీని నుంచి తప్పించుకోవడానికి నువ్వు నేరాలు, ఘోరాలు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు, రకరకాల అక్రమాలు, అన్యాయాలు నువ్వు చేయొచ్చు. ఈ శరీరంలో వచ్చే కష్టాలను తప్పించుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీ ఆత్మను తీసుకెళ్లి నిత్య నరకంలో పడేస్తాడు. అప్పుడు శరీరం ఎప్పుడో మట్టిలోంచి తేబడింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ యుగ యుగాలు నువ్వు చేసిన పాపానికి వచ్చే ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియులారు, ఈరోజు యేసు ప్రభు ఏమంటున్నాడు, శరీరమును మాత్రమే చంపు మనుషులకు కానీ, శరీరమును మాత్రమే ఇబ్బంది పెట్టే కష్టాలకు కానీ మీరు భయపడద్దు. అందుకే ప్రియులారు, ఈరోజు ఒకటే, మీ ఆత్మ రక్షింపబడాలి, రక్షణ పొందాలి. మీ ఆత్మ నిత్య నరకము నుండి తప్పింపబడితేనే అప్పుడు ఆత్మలో మీరు పరలోకమందు సుఖముగా ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మ గురించి ఆలోచించరు. ఈరోజు చాలామందికి ఆత్మ గురించిన ఆలోచన ఉండదు. కేవలం శరీరంలో ఉన్నటువంటి బాధలు, కష్టాలనే ముందు పెట్టుకొని కూర్చుంటారు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు మనుషులకు కాదు, శరీరమును చంపు మనుషులకు కాదు, లేదంటే రోగాలు నొప్పులకు కాదు, లేదంటే సమస్యలకు కాదు, కష్టాలకు కాదు, వీటికి కాదు నువ్వు భయపడాల్సింది, దేవునికి మిక్కిలి భయపడు. కాబట్టి నీలో దేవుని భయం ఉంటే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి పోతావు. ఒక విశ్వాసిలో దేవుని భయం లేకపోతే వారు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. నువ్వు ఎన్ని సంఘాలకు పో, ఎంతమంది పాస్టర్ల దగ్గర తిరుగు, ఆ పాస్టర్ బాగున్నాడు, ఈ పాస్టర్ బాగున్నాడు, ఈ సంఘం బాగుంది, నువ్వు ఎక్కడికి తిరిగినా సరే నీలో వ్యక్తిగతంగా దేవుని భయం లేకపోతే నీ ఆత్మ పరలోకం కలగటం అసాధ్యము.